బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. మొదట కరీంనగర్లోని లోయర్ మానేరు రిజర్వాయర్ను ఈ టీం పరిశీలించింది. అనంతరం రామగుండంలో విశ్రాంతి తీసుకున్నారు. ఇవాళ ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. మరికాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ గారు లైవ్ లో అందిస్తారు. సుధాకర్ గారు చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాజెక్టుల సందర్శన ఎలా సాగుతోంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు ఆధ్వర్యంలో ప్రాజెక్టుల బాట పట్టింది. నిన్న రామగుండం వద్ద ఎల్ఎండిని సందర్శించారు. ఇవాళ ప్రస్తుతం కన్నెపల్లి ప్రాజెక్టును విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మనం ఉన్నాం. పంప్ హౌస్ లోపల కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇక్కడ నుండి నీటిని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి అన్నారం నుంచి సుందిల్ల నుంచి మిగతా ప్రాజెక్టులు అయితే ఉన్నాం. ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేర్ డ్యామ్, ఆ తర్వాత రంగనాయక సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్, ఇలాంటి ప్రాజెక్టులకు అన్నింటినీ కూడా నీటిని లిఫ్ట్ చేయవచ్చు. అందులో భాగంగానే దానిని ఉద్దేశించే సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం మనం కన్నెపల్లి పంప్ హౌస్ విజువల్స్ మనం చూస్తున్నాం. గోదావరి నదిని చూడవచ్చు. ఒకసారి గోదావరి నది అనేది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. కొంత భూభాగం మహారాష్ట్రలో, కొంత భూభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ ప్రాణహిత నది తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసినా కురవకపోయినా కూడా ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో లేకుంటే ఆ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసినట్లయితే ప్రాణహిత నది సంవత్సరం పొడవునా ప్రవహిస్తుంది. అందులో భాగంగానే ప్రాణహిత నది ఇక్కడికి ఎప్పుడు నీరు ప్రవహిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి అంకురార్పణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ నిర్మించారు. అందులో భాగంగానే ఇప్పుడు వస్తున్న నీటిని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేకపోయినప్పటికీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ద్వారా ఇప్పుడు గోదావరి ప్రవహిస్తుంది కాబట్టి నీరు ఇక్కడికి వస్తుంది. దీని నుండి ఈ నీటిని లిఫ్ట్ చేసి కన్నెపల్లి నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేర్ డ్యామ్ నుంచి రంగనాయక సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇలా ప్రాజెక్టులన్నింటినీ నింపుతూ ఉంటారు. అయితే గత ఏడాది 2023 అక్టోబర్లో ఒక్కసారిగా మేడిగడ్డ 7వ ఫియర్లోని 16, 17, 18 వద్ద పగుళ్లు రావడంతో ఆ ప్రభుత్వం దానిని రిపేర్ చేయలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రిపేర్ చేయలేదు. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వీటన్నింటినీ సందర్శించింది. మేడిగడ్డలో పూర్తిగా పిల్లర్స్ కుంగిపోయాయి. అదేవిధంగా అన్నారం
సుందిళ్ల బ్యారేజీలో కొంత లీకేజీలు ఏర్పడ్డాయని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే నీటిని ఎక్కడ స్టోరేజ్ చేయట్లేదు, నీటిని అదేవిధంగా పంపింగ్ చేయట్లేదు. నీటిని స్టోరేజ్ చేయొద్దు, అదేవిధంగా స్టోరేజ్ చేస్తే బరాజులు కుంగిపోయే అవకాశం ఉందని గత ప్రభుత్వం భావించిన ఈ ప్రభుత్వం భావించి అందులో భాగంగానే నీటిని స్టోరేజ్ చేయట్లేదు, అదేవిధంగా లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోవడంతో ఈ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది నీరు సమృద్ధిగా ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చు, లిఫ్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కేటీఆర్ వస్తున్నారు, కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేల బృందం అంతా ఇక్కడికి వస్తుంది. వచ్చి వారు కన్నెపల్లి పంప్ హౌస్ను చూస్తారు. గోదావరి నుంచి వచ్చే వరదను, అదేవిధంగా గోదావరి నుంచి వచ్చే వరద కన్నెపల్లి ద్వారా 17 మోటార్లు ఇక్కడ ఉన్నాయి. 17 మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయవచ్చు అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఆ విమర్శలో భాగంగా ప్రస్తుతం ఈ బృందం ఇక్కడ పర్యటిస్తుంది. చూడవచ్చు మనం కేటీఆర్తో పాటు గంగుల కమలాకర్, సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మిగతా ఎమ్మెల్యేలందరూ, పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా మల్లారెడ్డి, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కేటీఆర్ కూడా వచ్చి వీటిని విజిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నీటిని అంతా లిఫ్ట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నింపాలి. ఎందుకంటే ఇప్పటికే జూలై మాసం చివరికి వచ్చింది. జూలై మాసం చివరికి వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేర వర్షాలు కురవట్లేదు. వర్షాలు కురవకపోవడంతో కరువు సంభవించే అవకాశాలు ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దీంతో రైతులు తీవ్రంగా ఇక్కట్లు చెందుతారు, రైతులు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను నింపి ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, అదేవిధంగా కుంటలు, వీటన్నింటినీ సమృద్ధిగా నింపాలనేది బీఆర్ఎస్ విమర్శించింది. అందులో భాగంగానే ప్రాజెక్టుల బాట బట్టి చెప్పండి. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు ఈ ప్రాజెక్ట్ సందర్శన చేస్తున్నారని చెప్పి మనం భావించవచ్చా? కాంగ్రెస్ చెప్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఎక్కడ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బరాజులలో ఎక్కడ కూడా నీటిని నిల్వ ఉంచొద్దు. నిల్వ ఉంచినట్లయితే బరాజులు ఇప్పటికే దెబ్బతిన్నాయి కాబట్టి అవి పూర్తిగా కూలిపోయే అవకాశం ఉంటుంది, కుంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. వారి సూచనలకు అనుగుణంగా మేము నీటిని నిల్వ చేయట్లేదు, అందులో భాగంగానే పంపింగ్ చేయట్లేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ నీటిని నిల్వ చేయవచ్చు, పంపింగ్ చేయవచ్చు, చేసే అవకాశం ఉన్నా నీటిని పంపింగ్ చేయట్లేదు, నిల్వ చేయట్లేదు అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల బాట తీసుకుంది. నిన్న రామగుండం వద్ద ఎల్ఎండిని పరిశీలించింది. ఇప్పుడు కన్నెపల్లి వద్ద కేటీఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రాజెక్టులు కన్నెపల్లిని పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా వారు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డ బరాజ్ ఏదైతే కుంగిపోయిందో దానిని చూస్తారు. మేడిగడ్డ పూర్తిగా కుంగిపోయింది, మేడిగడ్డ పని అయిపోయింది, మేడిగడ్డ ఉపయోగం లేదు, నిరుపయోగంగా ఉందని ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కానీ ఇంత వరదలు వచ్చినా కూడా ప్రతి రోజుకు వేలాది క్యూసెక్కుల నీరు మేడిగడ్డ ద్వారా కిందికి పోతున్నా కూడా మేడిగడ్డ అనేది కొంత కూడా చెక్కు చెదరలేదు, మేడిగడ్డకు వచ్చిన ఏ విధమైన ఇబ్బంది లేదు, చూడండి అంటూ దాన్ని మీడియాకు చూపెట్టేందుకు, అదేవిధంగా బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకే ప్రాజెక్టుల బాట పట్టామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. అందులో భాగంగానే ప్రాజెక్టుల బాటను చూస్తున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టును నిర్మించారు. అందులో భాగంగానే మనం చూడవచ్చు, ముఖ్యమంత్రి అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన ఉండడం కోసం కన్నెపల్లి పంప్ హౌస్ ఇది, ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆయన ఉండడం కోసం లక్ష్మీ బరాజ్ అని దీన్ని అంటారు. ఇక్కడ ఆయన ఉండడం కోసం నిర్మించిన ఒక భవనాన్ని మనం చూడవచ్చు. ఇది ఏ రకంగా ఉంది, హైదరాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాలలో ఉండేలాగా ఒక భవనాన్ని నిర్మించారు. ఇక్కడికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వస్తే దీంట్లో బస చేయడానికి దీనిపైన ఉండి అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ మధ్యలో గోదావరి నది, ఆ గోదావరి నదిని ఆనుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ వీటన్నింటినీ వీక్షించేందుకు అనుగుణంగా దాన్ని నిర్మించారు. అదేవిధంగా ఇలాగే ఒకటి మేడిగడ్డ వద్ద కూడా నిర్మించారు. కానీ అది పూర్తిగా అసంపూర్తిగా నిర్మాణం జరిగింది, అది పూర్తి కాలేదు. అంటే కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. కానీ దురదృష్టవశాత్తు 2023 అక్టోబర్ 23వ తేదీ అనుకుంటా ఒక్కసారిగా మేడిగడ్డలో పగుళ్లు రావడం, పగుళ్లు వచ్చిన కారణంగా ఇదంతా జరిగిపోయింది. ప్రస్తుతం వివాదాస్పద. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.